హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మినప సున్నుండలు చేస్తున్నాను బెల్లంతో. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఉద్దిపప్పు వేసుకున్నాను, ఉరద్దాం. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక 15 minutes ఫ్రై చేసేసుకుందాం, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో మనకి ఫ్రై చేసుకోవడానికి టైం పడుతుంది. ఇది అయిపోయిందంటే మనకు మన లడ్డు చేసుకునే ప్రాసెస్ త్వరగా అయిపోతుంది. సో వదలకుండా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, ఫ్రై చేసుకుంటూ. చాలా సూపర్ ఎమ్మీగా ఉంటాయి. హాలిడేస్ కాబట్టి చేసుకుంటున్నాను నేను కూడా. చాలా రోజులైంది తిని. సో ఎలాగొచ్చేస్తున్నా కాబట్టి మీకు కూడా వీడియోని చూపించేస్తున్నాను. కాస్త ఫ్రై అయిన తర్వాత రైస్ ఒక 2 spoons వేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అయితే చాలు. సో ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన బెల్లం యాడ్ చేసుకొని వేడి వేడి నెయ్యి వేసి లడ్డూస్ చుట్టేసుకుందాం. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం బరకగా. సో ఇప్పుడు ఇందులోకి బెల్లం వేద్దాం, గ్రే చేసుకున్నటువంటి బెల్లం. త్వరగా మెల్ట్ అయిపోయి మనకు ఈజీగా వచ్చేస్తుంది రౌండ్ చేసినప్పుడు బాల్స్, లడ్డూస్ కాబట్టి గ్రే చేసుకున్నాను. సో ఓన్లీ 1 ఒక పెద్ద ఉంట తీసుకున్నాను అన్నమాట. సో దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం, బాగా కలిసే విధంగా. సో గ్రే చేసుకున్నాను కాబట్టి చాలా బాగుంది. బెల్లము ఈజీగా పొడైపోతుంది. దీంతో వేడిగా వేసేసి కలిపేస్తున్నాను. అంటే వేడిగా ఉన్న పౌడర్లో, మనం ఫ్రై చేసుకున్న మినప్పప్పు పౌడర్లో వేడిగా ఉంది కదా మిక్సీ చేసిన అందుకు దీంట్లో బెల్లం వేసి కలిపేస్తున్నాను. 1.5 పట్టిందండి. మన గ్రౌండ్ బాల్స్ లాగా వస్తాయి కదా బెల్లము. సో దాంతో 1.5 తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో దీనికైతే నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంతే, కాబట్టి నేను ఎక్స్ట్రా కలపట్లేదు. సో చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేడి చేసుకున్నటువంటి నెయ్యిని ఇందులో పోస్తున్నా. సో మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చి ఇక్కడ నెయ్యి పోసుకుందాం మధ్యలోకి. సో నెయ్యి వేడైపోయింది. కొంచెం వేడిగా ఉంది, చూస్తూ కలిపేసుకుందాం జాగ్రత్తగా. ఎస్, ఇట్స్ డన్ అండి. సో ఇలా కలుపుతూ ఇప్పుడు బాల్స్ చేసేసుకుందాం. బెల్లం మొత్తం కరిగిపోతుంది, చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఆహా, మంచి ఫ్లేవర్ వస్తుంది. I think I'm going to enjoy when it's done. వేడిగా ఉన్నప్పుడే రౌండ్స్ చేసేసుకుందాం. నేను సెల్లో చేత్తో పట్టుకున్నాను కాబట్టి నాకు మీకు ప్రాపర్ స్టెప్స్ చూపించలేకపోతున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత 2 fingersతో దీన్ని ఇలా ప్రెస్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్లో చక్కగా వచ్చేస్తుంది బిగ్ బౌల్, రౌండ్ బాల్స్. 1 హ్యాండ్తో కూడా వచ్చేసింది, చూసారా? ఒక్కసారి మనకు బెల్లం గనక మనం వేసిన వేడి నెయ్యిలో కరిగిపోయిందంటే మంచి చక్కని సున్నుండలు రెడీ అయిపోతాయి. లుక్ యమ్మీ, రైట్? మిగతా అన్నీ కూడా చేసేసుకుంటాను, చేసిన తర్వాత చూపిస్తాను మీకు నేను. సో ఫైనలీ సున్నుండలు ఈజ్ రెడీ. చాలా బాగుంటాయి.
చాలా టేస్టీగా ఉంది, తిని చూసాను నేను. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఇట్లా సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆల్రెడీ తినేసాను కూడా, నేను టేస్ట్ చేశాను 2. నేను ఈ సైజ్ చేసేసుకున్నా. I hope you like it.